నమస్కారం అండి. పోలీస్ వర్గము కథ. అనగనగా ఒక చాకలి స్త్రీ. ఆమెకు 9 కొడుకులు, 9 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వేజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 3 కోడళ్లతో కలిసి నదికి స్నానముకు వెళ్ళి అక్కడే దీపం పెట్టుకొని వస్తూ ఉండేది. ఇంటి చాకరి అంతా చిన్న కోడలు అయిన పోలిపైన వేసి వెళ్ళింది. అలాగే పాపం చిన్న కోడలు కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చెయ్యాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేది. కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు 3 కోడళ్లతోనే నదికి వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసింది. కానీ ఒక్కనాడు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకొని వెళ్ళలేదు. ఆ విధంగా కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుజామున లేచి తన 3 కోడళ్లతో కలిసి నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రము ఎలాగైనా ఈరోజు నేను దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వమునకు అంటుకొని ఉన్న వెన్న తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి వత్తి చేసి పెరటిలో బావి వద్ద స్నానం చేసి తీసి ఉంచిన వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపమును అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూత వేసింది. అంతలో హఠాత్తుగా ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకుని వచ్చారు. అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో అంటే ప్రాణమున్న శరీరంతో స్వర్గమునకు వెళ్ళను. ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డున దీపాలు పెట్టుకుంటున్న వారు చూసి, ఓహో, చాకలి పోలి స్వర్గానికి వెళుతున్నది అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అంతటా పోలి అత్తగారు మా పోలి స్వర్గానికి వెళ్ళడం ఏంటి అని ఆమె 3 కోడళ్ళు ఆశ్చర్యంతో చూశారు. అలా చూసిన వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాళ్ళు పట్టుకొని గాలిలో ఊగసాగారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్లతో మాత్రమే తీసుకొని వెళ్ళి భక్తి శ్రద్ధలు లేకుండా దీపాలు పెట్టుకున్నావు. కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది. కాబట్టి నేను పోలిని బొందుతో స్వర్గానికి తీసుకొని వెళ్తున్నాను. నీవు అడవుల పాలై పొమ్ము అని శపించాడు. మరి ఈ కథ విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసినంత ఫలితము పరిపూర్ణం అవుతుంది. ఓం కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి.